రంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేట పరిధిలోని మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం సృష్టించిన కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. విల్లా నంబర్ 75లోని హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్లో సోదాలు చేసిన పోలీసులు స్పై కెమెరాలోని చిప్స్ పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. మీన్పూర్ పరిధిలోని ఈ హాస్టల్ ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా. సో దీనిలోని నిన్న మనం న్యూస్ కూడా చూసాము. అండ్ కొంతమంది ఇక్కడ హాస్టల్ పిల్లలు కూడా ఉంటూ ఉన్నారు. ఈ హాస్టల్ వార్డెన్ మహేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఈ హాస్టల్ యొక్క పిల్లలవి హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా బయటపడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయన అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ హాస్టల్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా దాదాపు 35 నుంచి 36 మంది విద్యార్థులు, అంటే అటు కాలేజ్ పిల్లలు కావచ్చు, లేకపోతే స్కూల్ లేకపోతే ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్టల్స్ లో ఉంటూ ఉన్నారు అని అయితే తెలుస్తోంది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత హాస్టల్ పిల్లలందరూ కూడా వదిలిపెట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ హాస్టల్ మనం ఎంటర్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం కూడా చాలా కన్సిస్టెంట్ గా ఉంది. అంటే లోపల వెంటిలేషన్ కావచ్చు ఏది కూడా లేదు. అండ్ లోపల ఏం జరుగుతుంది ఏంటన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అయితే ఒక్కసారిగా ఈ హాస్టల్ పిల్లలందరూ కూడా ఈ హిడెన్ ఏవైతే ఉన్నాయో ఇది మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ ఛార్జింగ్ పెట్టి ఈ స్విచ్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఈ ఛార్జింగ్ పెట్టి ఈ స్విచ్ బోర్డులోని అలాగే చిన్న చిన్న ఏరియాస్ లో ఈ స్పై కెమెరాలు పెట్టడం కూడా జరిగింది. ఈ పైన మనకి ఆ సీలింగ్ పైన కూడా కనిపిస్తుంది కదా, సో ఆ చోట కూడా ఆ స్పై కెమెరాలు చిన్న చిన్నవి పెట్టడం. సో ఇక్కడ మొత్తం కూడా ఇది మనం చూస్తే 1 2 3 మొత్తం కూడా ఇది 4 షేరింగ్ రూమ్ లా కనిపిస్తోంది. అంటే మొత్తం కూడా కాలేజ్ స్టూడెంట్స్ అలాగే జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటూ ఉన్నారు. అండ్ దీని పక్కన కూడా అన్ని కూడా విల్లాస్, ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా కనిపిస్తుంది. సో చాలా సెక్యూర్ ఉంటది. సో ఇలాంటి చోట అంటే ఇంత లాంగ్ ఉన్నా సరే చాలా సెక్యూర్ గా చూసుకుంటారు అని చెప్పి ఆడవాళ్ళు ఎవరైతే నమ్మి వస్తూ ఉన్నారో ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఎలా అనుకోవాలో తెలియట్లా. అంటే నిజంగా ఈ విమెన్స్ డే, మదర్స్ డేలు ఈ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి మనం ఈ విధంగా చూడాలి, దేవతల్లా పూజించాలి, వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి కూడా స్టేటస్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ అక్కడ వరకే పరిమితం అవుతుంది. కానీ రియాలిటీ చూసేసరికి ఇగోండి ఈ విధంగా ఉంది. నమ్మి ఈ రోజు ప్రతి ఒక్కరు ఎంతో దూరం నుంచి వచ్చే హాస్టల్ పిల్లలు కూడా రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఈ ఎక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ సీలింగ్స్ లోని, అలాగే మనం ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ అడాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ అడాప్టర్స్ లోని మొత్తం కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇలాగే ఉన్న కాలేజ్ ఇక్కడున్న కొంతమంది ఆడవాళ్ళు అసలు ఏంటి మనకి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేనికి ఎప్పటికప్పుడు యాప్స్ అన్నవి కూడా వస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి డిటెక్టివ్ లైవ్ యాప్ అని ఏదైతే ఉందో, డిటెక్టివ్ హిడెన్ కెమెరా లైవ్ యాప్ ఏదైతే ఉందో ఆ కెమెరా ఒక అమ్మాయికి ఇక్కడ పెట్టగానే మనకి కొన్ని రీల్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలోని అవేర్నెస్ కల్పించడానికి ఈ విధమైన వీడియోస్ కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రైవేట్ ప్లేసెస్ కి అమ్మాయిలు ఈ మధ్య కాలంలోని అబ్బాయిలతో ప్రైవేట్ గా ఉండాలి, లేకపోతే ప్రైవేట్ గా గడపాలి అని చెప్పి వస్తూ ఉన్నారు. మనం చూసాం చాలా వరకు చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటపడ్డాం. అండ్ ముఖ్యంగా ఇటువంటి హాస్టల్స్, ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి కూడా తెలుస్తుంది. అండ్ ఆ అమ్మాయి ఇంతమంది అమ్మాయిలో ఒక అమ్మాయి చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా అని చెక్ చేస్తే ఒక్కసారిగా తనకి సౌండ్ రావడం, అంటే మనకి ఏదైనా హిడెన్ కెమెరాస్ కంటికి కనబడిన చోట కానీ పెట్టినట్లయితే ఆ యాప్ అన్నది వెంటనే తన యొక్క లైవ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ లైవ్ మొత్తం కూడా చూపించి ఎక్కడ కెమెరా ఉంది ఏంటి అని చెప్పి కూడా మనకి ఆ పాయింట్ కి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. సో అలానే ఆ అమ్మాయి కూడా కనుక్కుంది. సో అక్కడ హిడెన్ కెమెరా ఉంది, పెట్టారు అని చెప్పి దాని తర్వాత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈ అడాప్టర్ లోని అతను ఒక చిన్న సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క మెమరీ కార్డ్ని పెట్టడం జరిగింది. మరి ఆ మెమరీ కార్డులోని ఎంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి, ఎంతమంది అమ్మాయిలు వీడియోలు తీశారు, అది ఎలాంటి వీడియోలు తీశారు అంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావా, లేకపోతే వాష్రూమ్ మనకి చూసుకుంటే దీనికి పక్కనే వాష్రూమ్ కూడా ఉంది. సో లేడీస్ స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైవేట్గా ఉన్న టైం కావచ్చు, ఇలాంటివి ఎన్ని వీడియోస్ తీశారు అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా ఎవరికైనా ఆయన ఫార్వర్డ్ చేశారా లేదా, సో ఎక్కడైనా పెట్టాడా, అంటే ఏమైనా యాప్స్లో కానీ, అంటే ఎటువంటి పాన్ వీడియోస్ పాన్ సైట్స్లో కానీ ఇలాంటి చోట ఏమైనా పెట్టారా అనే దానిపైన ఇంకా క్లియరెన్స్ రాలేదు. అండ్ దీనికి సంబంధించి అమ్మాయిలందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అండ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మహేశ్వర్ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా భయపడి నిన్నటి నుంచి అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. అండ్ బయట కొంతమంది అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా అసలు పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అని అడిగినా సరే బయటికి చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా అమ్మాయిలు ఎందుకు తయారవుతూ ఉన్నారు అండ్ అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలని కానీ, లేకపోతే అవేర్నెస్ కల్పించాలి, తోటి అమ్మాయిలు ఈ విధంగా మళ్ళీ వాళ్ళు గురి కాకూడదు అని చెప్పి వాళ్ళలో ఒక అవేర్నెస్ కల్పించాలి అని బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయటం లేదనమాట. సో ఏదైనా సరే
ఇలాంటి చోట ఎక్కడో దూరం నుంచి చదువుల కోసమనో లేకపోతే ఉద్యోగాల కోసమనో తల్లిదండ్రుల్ని వదిలేసి ఇక్కడికి వస్తూ ఉంటారు ఆడవాళ్ళు. మరి వచ్చిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ మహేశ్వర్ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ ఇక్కడ నడుపుతూ ఉన్నారు, ఇంతకుముందు ఏమైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా చోటు చేసుకునే అన్న దానిపైన కూడా క్లియర్గా తెలుసుకుందాం. పరిశుభ్రత, ఆహారం అంశంలో ఈ హాస్టల్పై పలు ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. సౌకర్యాలు కల్పించాల్సిన యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టలేనట్లుగా తెలుస్తోంది. గదులన్నీ అపరిశుభ్రంగా ఉన్నట్లు బిగ్ టీవీ పరిశోధనలో తేలింది. రైట్. అయితే ఇప్పటివరకు మనం కింద చూసాం కదా, పైన అసలు దీన్ని ఎవరైనా హాస్టల్ అంటారా? ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం కూడా ఏ విధంగా ఉంది అనేది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఆయన పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని అసలు కెమెరాలు ఎందుకు పెట్టావు ఏంటి అని అడిగినా సరే తన భార్య అలాగే తన అమ్మ కోసం పెట్టాను అన్నట్టు చెప్తున్నారంట. అంటే భార్యకి వాళ్ళ అమ్మకి పడదు, అందుకని ఏమైనా జరగచ్చేమో అని చెప్పి పెట్టాను అన్నట్టు చెప్తున్నారు. కానీ కింద ఇప్పుడు ఆయన మాటల్లో కనుక మనం తెలుసుకుంటే అసలు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ భార్య కానీ ఎప్పుడూ కూడా పెట్టిన ఇన్ని సంవత్సరాలని ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదు అని అయితే ఆయనకి సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తూ ఉన్నారు. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? మొత్తం కూడా పిల్లలందరూ కూడా భయపడి ఏ విధంగా వాళ్ళకున్నవన్నీ కూడా అన్నీ ఇక్కడే వదిలేశారు, బుక్స్తో సహా. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ బట్టలు కావచ్చు, వాళ్ళ బుక్స్ కావచ్చు, వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వదిలేసి వెంటనే వాళ్ళు భయపడి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇగోండి మొత్తం కూడా ఇగో ఈ స్విచ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో మనం ఈ లోపల ఈ స్పై కెమెరాలు అన్నవి ఈ లోపల పెట్టడం అన్నది ఆయన చేశాడు అని అయితే ఇక్కడ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అండ్ ఇగోండి ఇదంతా కూడా నేను తీశారు. ఇగో అండ్ ఆడపిల్లలు ముఖ్యంగా ఇలాగ మనం తల్లిదండ్రులకి దూరంగా బయటికి వచ్చి ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో లేకపోతే ఎవరైతే రూమ్స్లో ఉంటున్నారో సపరేట్గా ఎవరైతే ఉంటున్నారో, సో క్లియర్గా ఈ పర్టికులర్ యాప్ మనం ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు పోలీసులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి అవగాహన రావాలి, అవేర్నెస్ కలిగించాలి, ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి అని చెప్పి మన కోసం ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలి. ఇవాళ ఆ యాపే ఇంతమంది ఆడపిల్లల్ని కాపాడింది అని అయితే తెలుస్తోంది. సో చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఏవైతే స్విచ్ బోర్డులు ప్రొవైడ్ చేస్తారో ఈ లోపల ఇవన్నీ కూడా ఈ అడాప్టర్స్లోని పెట్టడం కావచ్చు. ఈ అడాప్టర్స్లోని చూస్తున్నారు కదా అమెజాన్ది. సో ఈ అడాప్టర్స్ మనం ఏదైతే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటామో ఆ పాయింట్స్లోని అడాప్టర్లోని ఒక మెమరీ కార్డ్ వేసి పెట్టడం కావచ్చు. సో ఇలాగా తను ఎన్ని రూమ్స్లో పెట్టాడు అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. మొత్తం ఎన్ని రూమ్స్లో పెట్టాడు, ఎంతమంది ఆడపిల్లలు వీడియోలు తీశారు అని చెప్పి. సో నిజంగా ఆడపిల్లలు ఎంత భయపడ్డారంటే మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్కడికక్కడ అన్ని కూడా వదిలేసి వెంటనే వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా వాళ్ళు వెళ్ళినా సరే భయపడుతున్నారనమాట. మా వీడియోలు ఎక్కడైనా పెట్టారా, నాదేమైనా తీసారా వీడియో, ఏమైనా తెలియని సైట్స్లో ఏమైనా పెట్టారా అని చెప్పి వాళ్ళు చాలా భయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగా ఇవాళ హాస్టల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా భయపడుతోంది. ఒకవేళ మన హాస్టల్లో కూడా ఇదే విధంగా ఉందా, మన హాస్టల్లో కూడా ఈ విధంగానే చేస్తున్నారా అని చెప్పి కూడా ఇవాళ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎస్. అండ్ ఇంకా మనకి కిచెన్లోని అంటే ఆడపిల్లలు మొత్తం కూడా ఈ వాష్రూమ్స్కి సంబంధించి, రూమ్స్కి సంబంధించి అండ్ కిచెన్ రూమ్కి సంబంధించి అన్ని చోట్ల కూడా స్పై కెమెరాలు పెట్టాడు అని అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా అసలు ఏ విధంగా అనుకోవాలి ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పి. మళ్ళీ మన కోసం ఏమైనా స్పెషల్ డేస్ వచ్చేసరికి ఇలా స్పెషల్గా మనం చూడాలి, ఇలా ఉండాలి అని చెప్పి కేవలం స్టేటస్ల్లోని నోటు మాటల్లోని చెప్పి ఊగిపోతూ ఉంటారు కదా. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ కూడా అనైతే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఇది కిచెన్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడే మొత్తం ఆ పిల్లలందరికీ కూడా ఆయన ఒక్కడే అన్ని వండి పెడుతూ ఉంటాడని అయితే చెప్తూ ఉన్నారు. కిందన ఏ రోజు ఇక్కడ ఏ మనిషిని ఆయన పెట్టలేదు. ఇక్కడే మనకు తెలుస్తుంది ఎందుకు ఇంతమంది 36 మంది లేడీస్ ఉన్నప్పుడు ఒక జెంట్ నువ్వు ఏం చేస్తావు, ఇంతమంది ఆడపిల్లల దగ్గర నువ్వు ఎందుకు ఉండాలి? ఓకే వార్డెన్ అన్నాక తప్పదు ఉంటారు, బట్ ఈ ఒక వంట మనిషి కావచ్చు, లేకపోతే ఒక లేడీ కావచ్చు, వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవ్రీడే మొత్తం ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేవాళ్ళు ఎందుకని లేరు? వీళ్ళందరినీ ఎందుకని పెట్టుకోలేదు? అంటే ఇలాంటి దురుద్దేశం ఉంది కాబట్టి ఎవరో ఒకరు గ్రహిస్తారు, ఎవరికో ఒకరికి దొరికిపోవాల్సి వస్తుంది అని చెప్పి పెట్టుకోలేదా అని చెప్పి కూడా ఇవాళ క్వశ్చన్స్ చాలా వరకు రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇవాళ మేము కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఎవరిని కూడా పెట్టుకోలేదు, ఎందుకు నువ్వు ఒక్కడవే రన్ చేస్తూ ఉన్నావు అని చెప్పి కూడా. ఆయన చూస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ మొత్తం సీసీటీవీ ఫుటేజ్, సీసీ కెమెరా ఆయన మాత్రమే హ్యాండిల్ చేసేటట్టు ఇక్కడ అవైలబుల్గా పెట్టుకున్నాడు. కేవలం కిచెన్లో పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ లోపల ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇక్కడ కిచెన్లో ఆయన చూడడానికి పెట్టుకున్నట్టున్నాడు.
రైట్. అయితే పోలీసుల విచారణలో కూడా మహేశ్వర్ కేవలం నేను అందరు గైడ్ చేయడానికి, అంటే నార్మల్గా హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి నేను గైడ్ చేయడానికి కిచెన్లో పెట్టుకున్నాను అని అయితే చెప్తూ ఉన్నారు. వంట మనిషి కోసం అని కూడా చెప్తూ ఉన్నారంట. మరి కింద ఆయన మాటల్లో చూస్తే ఇక్కడ ఒక రెండో వ్యక్తిని కూడా మేము ఏ రోజు కాయగూరలకు వెళ్ళినా బయట 2-3 ఆడపిల్లలు వేసుకొని ఆయన తీసుకొని వెళ్ళేవాడు అని చెప్పి కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఎందుకు ఎవరు కూడా అలా తీసుకెళ్తున్నప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అని అన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న విల్లాస్ కావచ్చు, ఈ గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఆ రోజు క్వశ్చన్ చేయలేదు? ఇంతమందిని వేసుకొని ఎందుకు బయటకు వెళ్తున్నారు, ఎందుకు లోపలికి వస్తున్నారు, ఆడపిల్లల్ని ఈ విధంగా తీసుకెళ్లడం ఏంటి, ఒక స్కూటీ పైన 3 ఆడపిల్లలు ఎక్కించుకొని తీసుకెళ్లడం ఏంటి? ఇలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా ఇలాంటి పనులు చేసేవాడికి చాలా సివియర్గా శిక్షించాలి. ఎందుకంటే ఇవాళ ఇదొక్కటే కాదు, చాలా హాస్టల్స్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇగోండి ఇదొకటి, ఈ మొత్తం వైఫై బాక్స్ అవన్నీ కూడా పెట్టించినట్టున్నాడు. నిజంగా మొత్తం అమ్మాయిలందరూ కూడా చూస్తున్నాం కదా, ఇంత దారుణంగా చేయడానికి అసలు వాడికి మనసు ఎలా వచ్చింది? ఇది ఇప్పుడు తెలిసింది. గత ఎన్నాళ్ళుగా చేస్తున్నాడు, అంటే 4 ఏళ్లుగా ఈ యొక్క హాస్టల్ని రన్ చేస్తున్నాడు అని అయితే చెప్తూ ఉన్నారు. మరి 4 ఏళ్ళు వీడియోలు తీశాడు, ఫార్వర్డ్ చేశాడు. అసలు ఏం చేస్తున్నాడు? ఈ వీడియోలు తీసుకొని అతను ఎటువంటి చర్యలు చేపట్టడానికి ఇలాంటి మొత్తం కూడా చేశాడు అన్న విషయాలు ఇంకా క్లియర్గా తెలియాలి. కనీసం పోలీసులు అవతల వాడు ఏం చెప్తున్నాడు ఏంటి అన్నది దానికి అమ్ముడు పోకుండా, నిజంగా చెప్తున్నా అమ్ముడు పోకుండా నిజమైన ఆడపిల్లలు ఈ విధంగా ఎవరు కూడా ఇలాంటి చర్యలకి గురి కాకూడదు అని చెప్పి నిజంగా ఫోకస్ చేయాలి. ఆడపిల్లల్ని రక్షించాలి అంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు ఇవాళ వాళ్ళకి శిక్ష పడాలి అని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. నిజంగా ఇవాళ ఏ ఒక్క ఆడపిల్ల కనిపించట్లేదు. మొత్తం కూడా ఆయన కింద ఉన్న కొంతమంది కూడా ఏం జరిగింది ఏంటి చెప్పండి అమ్మా అని కూడా అంటున్నా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. చెప్తే రేపు పొద్దున్న అతను బయటకు వచ్చిన తర్వాత ఏమైనా చేస్తాడేమో, లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఏమైనా చేస్తారేమో అన్న దానిపైన అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు కూడా ఇవాళ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అతను మిస్బిహేవ్ చేసేవాడు, అతని బిహేవియర్ సరిగా ఉండేది కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు ఖచ్చితమైన విచారణ చేపట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న దానిపైన ఇవాళ క్లియర్ కట్గా ఇవ్వాలి. అండ్ వాడిని శిక్ష అన్నది చాలా తీవ్రంగా ఉండాలి అని అయితే డెఫినెట్గా ప్రతి మహిళ కోరుకుంటుంది. అండ్ నేను కూడా కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళలు కూడా ఈ విధమైన చర్యలకి అస్సలు ఎఫెక్ట్ అవ్వకూడదు, ముఖ్యంగా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇది అందరు హాస్టల్స్ ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళకి నిజంగా భయం పుట్టాలి అనేటట్టు శిక్ష పడాలి అని అయితే డెఫినెట్గా కోరుకుందాము. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి, పోలీసుల విచారణలోని ఇంకెటువంటి విషయాలు బయట పెడతాడన్నది.